This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి 3 ఉన్నాయండి. డాకర్ వాల్యూమ్స్, ఆ తర్వాత డాకర్ బైండ్స్, ఫైనల్గా టైం దొరికితే నేను ఏంటంటే డాకర్ని ల్యాబ్ని ప్లే విత్ డాకర్ వాడి ఈజీగా ఎలా చేసుకో ప్రతిసారి మీరు మెషిన్ డిప్లాయ్ చేయకుండా మీరు ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఒకవేళ కనెక్ట్ కాలేకపోయినా లేకపోతే ఇలా ఒకవేళ మీరు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అయినా కూడా ఆఫీస్లో కొన్నిసార్లు మీరు ఎస్ఎస్హెచ్ తీసుకోలేరు అనమాట. ఎందుకంటే ఎస్ఎస్హెచ్ అనేది బ్లాక్ చేసి ఉంటుంది, మీకు ఫైర్ వాల్లో బ్లాక్ చేసి ఉండడం వల్ల మీరు కనెక్ట్ కాలేరు యాక్చువల్గా. అటువంటి టైంలో ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా మనం ప్లే విత్ డాకర్ అని ఒక టూల్ ఉంటుంది అనమాట, దాన్ని యూస్ చేసుకుని చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చి డాకర్ వాల్యూమ్స్ అండి. ఓకే, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాకర్ కంటైనర్స్ ఆర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డాకర్ కంటైనర్స్ కాదు, ఏ కంటైనర్స్ అన్నా ఆర్ స్టేట్లెస్. స్టేట్లెస్ అంటే ఏంటి, మీకు ఏం డేటా సేవ్ కాదనమాట. కాబట్టి మీరు కానీ ఒకసారి డేటా మీకు డాకర్ కంటైనర్ కానీ డిలీట్ అయిపోయింది అనుకోండి, ఓకే, సో ఆబ్వియస్గా దాంతో పాటు మీకు డేటా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీకు ఏ విధంగా ఉండాలి, మీకు కంపల్సరీగా డేటా అనేది కంపల్సరీ సేవ్ అవ్వాలన్నమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్లకి అయితే పర్వాలేదండి, వెబ్సైట్లకి ఓకే, 1 మినిట్, 1 మినిట్ అండి. సో ఇప్పుడు వచ్చి మనకి నేనేం చేస్తానంటే డాకర్ కంటైనర్స్ లో ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి. వెబ్సైట్ అనేది స్టాటిక్ అన్నమాట, మీకు అన్ని HTML ఫైల్స్, కాబట్టి అది మీరు డిలీట్ చేసినా నష్టం లేదనమాట. వేరే కంటైనర్ మీరు స్టార్ట్ చేశారనుకోండి, అదే వెబ్సైట్ వస్తుంది, ఇబ్బంది లేదు. కానీ మీకు డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, ఆ డేటాబేసెస్ కానీ మీకు ఒక కంటైనర్ పోయింది అనుకోండి, కొత్త కంటైనర్ స్టార్ట్ అయితే కొత్త డేటాబేస్ వస్తుంది, మరి ఉన్న డేటా ఏమవుతుంది, ఉన్న డేటా వచ్చి మీకు పనిచేయదు అనమాట. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీకు ఏం కావాలా, కొన్నిసార్లు మీకు డేటా సేవ్ అవ్వాలి, అన్నిసార్లు అవసరం లేకపోయినా ఎక్కడైతే డేటా అనేది కంపల్సరీ అవసరం అవుద్దో అక్కడ మీరు కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా అక్కడ మీకు ఆ డేటా అలాగే ఉండాలా. నెక్స్ట్ కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు ఆ డేటాని మౌంట్ చేసుకోవాలన్నమాట, మౌంట్ చేసుకొని యూస్ చేసుకోవాలా. అది ఎలాగో ఇప్పుడు చూస్తాం. ఓకేనా, సో ఇక్కడ రెండు ఉన్నాయండి, వాల్యూమ్స్ ఒకటి, బైండ్స్ అని ఉందన్నమాట. వాల్యూమ్స్ అంటే ఒక కొత్త డ్రైవ్ లాగా, ఇట్స్ లైక్ ఏ డ్రైవ్ అనుకోండి. ఓకే, ఇట్స్ లైక్ ఏ డ్రైవ్ అనుకోండి, ఆర్ ఈబిఎస్ వాల్యూమ్ అనుకోండి, అంటే కంటైనర్ లెవెల్లో ఒక వాల్యూమ్ లాగా అనుకోండి, అంటే మీకు డ్రైవ్ లాగా అనుకోండి. వేరస్ ఓకే, దిస్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద డాకర్ నోడ్ ఆర్ డాకర్ హోస్ట్ అనొచ్చు మీరు సింపుల్ గా చెప్పాలంటే. రైట్, సో అదే బైండ్స్ అయితే కొంచెం డిఫరెంట్ అండి. బైండ్స్ వచ్చి మౌంటింగ్ ఏ ఫోల్డర్ ఫ్రమ్ హోస్ట్ టు కంటైనర్. అంటే ఏంటంటే మనకి, సో మనం మన కంటైనర్ రన్ అవుతుంది కదా, ఎక్కడ రన్ అవుతుంది, ఈ EC2 ఇన్స్టెన్స్ మీద రన్ అవుతుంది. దాని లోపల ఒక ఫోల్డర్ ని మీరు మౌంట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ, డాకర్ లోపల. ఓకే, అంటే డాకర్ కంటైనర్ లోపల. ఇది యాక్చువల్గా వాడము, బట్ ఇది ఒక ఆప్షన్ ఉంది, తెలుసుంటే మంచిది అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాల్యూమ్ కి బైండ్ కి తేడా అడిగితే మీరు చెప్పొచ్చు. వాల్యూమ్ అనేది మీకు కంప్లీట్ గా ఒక ఫోల్డర్ లాగా, ఒక డ్రైవ్ లాగా పనిచేస్తుందండి. డాకర్ డిలీట్ అయిపోయినా కూడా మీకు కంటైనర్ ఆ వాల్యూమ్ అక్కడే ఉంటుంది అనమాట, అన్లెస్ మీరు డిలీట్ చేస్తే తప్పితే. వేరాజ్ బైండ్స్ వచ్చి ఆల్రెడీ ఉన్న ఫోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను /temp ని మౌంట్ చేశాను అనుకోండి, అలా చేస్తే ఏమైతే అక్కడి నుంచి అవుతుంది అనమాట. అయితే దిస్ ఈస్ నాట్ రికమెండెడ్, ఎందుకంటే ఒకవేళ ఈ హోస్ట్ డౌన్ అయిపోతే అలాగే బైండ్స్ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. వాల్యూమ్స్కి ఏంటంటే మనం షేర్డ్ వాల్యూమ్స్ వాడుకోవచ్చు, దానికి వద్దాం యాక్చువల్గా. ఓకేనా, సో ఫస్ట్ మనం లాగిన్ చేసి ఒక కంటైనర్ డౌన్లోడ్ చేసి ట్రై చేద్దాం. సో లెట్ మీ కమ్ హియర్. మౌస్ విచిత్రంగా పనిచేస్తుంది.
నో షోని మౌస్. యా, ఓకే, గాట్ ఇట్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డాకర్ పిఎస్ అని టైప్ చేసామంటే మనకి డాకర్ పిఎస్ అంటే మీరు చూసినట్లయితే ఏం లేదనమాట. ఏదైనా ఒక డౌన్లోడ్ చేసి ఎంజినిక్స్ డౌన్లోడ్ చేసి వాడదాం. ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ చూడాలనుకోండి, డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని టైప్ చేశారనుకోండి, మీకు ఇక బేసిక్గా ఈ విధంగా ఇక లిస్ట్ కనిపిస్తుంది అనమాట. డ్రైవర్స్ గురించి చెప్తానండి. సో ముందు మనం ఏంటంటే వాల్యూమ్స్ చెక్ చేయాలా. సో రైట్ నో మనం స్వార్మ్ ఇలాంటివి ఏం వాడలేదు కాబట్టి అన్ని కూడా లోకల్ వాల్యూమ్ ఈ నోడ్ వరకే ఉంటాయి అనమాట. అలా కాకుండా ఒకవేళ ఈ నోడ్ డౌన్ అయిపోయినా కూడా మనకి వాల్యూమ్ ఉండాలా అంటే షేడ్ అంటే శాన్ లాగా ఒకటి వాడుకోవాలన్నమాట. దానికి స్టోరేజ్ డ్రైవర్ కావాలి. నెక్స్ట్ వద్దాం, ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే అది ఈజీ అవుతుంది. సరే, సో మనం ఏం చేద్దాం, డాకర్ రన్ -rm -it. సో నేనేమంటాను, -name nginx ఇస్తాను. ఓకే, సో nginx అని ఇచ్చి ఇమేజ్ వచ్చి మనకి -name. సో ఇంకో -p 8000:80 అన్నాను అనుకోండి, 8000:80 అని nginx లేటెస్ట్ అని ఇస్తాను. సో డాకర్ రన్ -dit, ఓకే, ఎంటర్ చేయండి. సో మీకు ఆబ్వియస్గా మీకు కంటైనర్ డౌన్లోడ్ అవుతుంది, కంటైనర్ డౌన్లోడ్ రన్ అవ్వాలన్నమాట. సో డాకర్ పిఎస్ అని రన్ చేస్తే మీకు కంటైనర్ రన్ అవుతుందండి. సో ఇది యాక్సెసిబుల్ అవుతుందా యాక్చువల్గా అంటే, మీకు యాక్సెసిబుల్ అవుతుంది, కరెక్ట్గానే ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని టైప్ చేశానంటే మీరు చూసినట్లయితే ఇంకా మనం వాల్యూమ్ అసైన్ చేయలేదు యాక్చువల్గా. ఓకే, అంటే కొత్త వాల్యూమ్ అసైన్ చేద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది నాకు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, సరే మనం కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూమ్ అసైన్ చేయాలండి. దానికి ఏంటంటే -v స్విచ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో ఎక్కడ ఉంటుందంటే ఐ థింక్ మీకు వార్ లిబ్లో ఉంటుంది. డాకర్ వార్ లిబ్ డాకర్, దీని లోపల మీకు వాల్యూమ్స్ లోపల ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ రావాలి, మీకు వాల్యూమ్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సరే, ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేయాలనుకోండి, రైట్ నో ఇలా పనిచేది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మనకి వెబ్సైట్ క్లియర్గా యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, వెబ్సైట్ క్లియర్గా యాక్సెస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ డౌన్ అయిపోయింది అనుకోండి, ఓకే, డాకర్ స్టాప్ nginx ఎంటర్ కొట్టారు అనుకోండి. ఎందుకంటే ఒక కంటైనర్ ఎన్వైరన్మెంట్ లో ఇది మామూలు విషయం, కంటైనర్స్ ఫెయిల్ అయిపోవడం అని చెప్పేది రీస్టార్ట్ అవ్వడం అనేది మామూలు విషయం అనమాట. రైట్ నో ఇప్పుడు ఇంకా డాకర్ పిఎస్ అని టైప్ చేశారంటే బేసిక్ డిలీట్ అయిపోయింది, మీకు మొత్తం డేటా కూడా లాస్ అయిపోయింది. నేనేం చేయలేను ఆబ్వియస్గా. ఇది కాదు మన ఎక్స్పెక్టేషన్. మనకేంటంటే కంటైనర్ పోయినా కూడా మనకి డేటా అలాగే ఉండాలి. దానికోసం ఏం చేస్తాను చూడండి, డాకర్ వాల్యూమ్ అని టైప్ ఎంటర్ కొట్టంటే సింటాక్స్ వచ్చి మీకు క్రియేటివ్, ఇన్స్పెక్టివ్, ఎల్ఎస్, ప్రూన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో క్రియేట్ వచ్చి క్రియేట్ చేయడానికి, ఇన్స్పెక్ట్ వచ్చి మీకు డాకర్ ఇన్స్పెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఎల్ఎస్ వచ్చి లిస్ట్ చేయడానికి, ప్రూన్ వచ్చి ఒకవేళ మీరు వాల్యూమ్స్ వాడలేదు అనుకోండి, ప్రూన్ అని కొట్టారు ఏవైతే అన్యూజ్డ్ వాల్యూమ్స్ డిలీట్ అయిపోతాయి అనమాట. అంటే నా ఉద్దేశం ఆర్ఎం వచ్చి డిలీట్ చేయడానికి. సో డాకర్ వాల్యూమ్ క్రియేట్ వాల్1 వాల్2 వాల్3 అన్నారు అనుకోండి. సో మీరు చూసినట్లయితే సో వాల్యూమ్1, వాల్యూమ్2, వాల్యూమ్3 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బేసిక్గా మీరు ఒకేసారి అంటే ఎవరికైనా అసైన్ ఉంటే ఓకే, ఒకవేళ అసైన్ కాలేదు డిలీట్ చేయాలనుకోండి, డాకర్ వాల్యూమ్ ప్రూన్ అని టైప్ చేశారు అనుకోండి, బేసిక్గా ఏదైతే అసైన్ కాలేదో ఆ 3 వాల్యూమ్స్ డిలీట్ అయిపోతాయి అనమాట. అంటే అసైన్ అయిపోయిన వాల్యూమ్స్ డిలీట్ కావు. ఓకే, సో ప్రూన్ అనేది కొంచెం జాగ్రత్తగా వాడాలండి. కొన్నిసార్లు ఏంటంటే మీరు వాల్యూమ్ డిలీట్ చేయకుండా అలాగే పెట్టుకొని ఉన్నారు వేరే పర్పస్ కోసం, ప్రూన్ రన్ చేశారంటే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ రన్ చేయొద్దు దీన్ని, అన్లెస్ మీకు ఏంటంటే ఏ వాల్యూమ్ కూడా నాకు అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు మాత్రమే రన్ చేయాలి. మామూలుగా అయితే రిమూవ్ చేయాలనుకుంటే ప్రూన్ రన్ చేయకుండా ఆర్ఎం వాడి మీరు రన్ చేసుకోవచ్చు. వాల్యూమ్1 అన్నారంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం వాల్యూమ్ యాడ్ చేయాలన్నమాట. అయితే నా ప్లాన్ ఏంటంటే మీకు లెట్స్ డూ వన్ థింగ్, నేను github.comకి వెళ్తాను. గిithubలో మీకు డాకర్ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. సో దాన్ని డౌన్లోడ్ చేస్తాను మీకు.
ఓకే, ఇది తర్వాత వాడతాను యాక్చువల్గా. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఓకే, ఫస్ట్ మనం ఒక వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. సో డాకర్, సో వాల్యూమ్ క్రియేట్ అంటాను, వాల్యూమ్ క్రియేట్ అని చెప్పి. సో ఇదేమన్నాం, వాల్యూమ్ 1 అందాం. ఓకే, వాల్యూమ్ 1 క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే కంటైనర్ క్రియేట్ చేయాలి. సో డాకర్ వాల్ ls అన్నానంటే మీకు ఉందన్నమాట. సో మీరేం చేద్దాం, మీరు ఏంటంటే -v స్విచ్ ఇవ్వాలండి. -v స్విచ్ చేసి, సో సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏది ఇట్లా ఇవ్వాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే డాకర్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సో డాకర్ వాల్యూమ్ ఉంది. ఓకే, ఈ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు నాకేం కావాలి, నేను డాకర్ రన్ -rm -it. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఏమిస్తాము, ఇది రన్ చేయాల్సిన ఇమేజ్, ఆ తర్వాత -v అని ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేనేమిస్తాను, నేమ్ ఇచ్చి nginx అని ఇస్తాను, -v ఇచ్చి మీరు ఇక్కడ, లేకపోతే p ఇచ్చి 8000:80 అంటాను. ఆ తర్వాత ఇక్కడ -v ఇవ్వాలండి. -v అని ఇచ్చి వాల్యూమ్ పేరు ఏంటి యాక్చువల్గా, ఓకే, వాల్యూమ్ 1 అని ఇచ్చి నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఎక్కడికి మౌంట్ చేయాలో ఇవ్వాలన్నమాట. ఇక్కడ మౌంట్ ప్లేస్ ఇవ్వాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సింటాక్స్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి అండి, రెండు విధాలుగా ఉంది యాక్చువల్గా. ఒకటి వచ్చి మౌంట్ వాడకం, ఇంకోటి వచ్చి ఈ విధంగా. అంటే రెండు సింటాక్స్ ఏదైనా వాడుకోవచ్చు. మౌంట్ అనేది కొత్తగా వచ్చింది అనమాట. అంటే ఇది వచ్చి, సో ఓకే, మీరు చూసారు అనుకోండి, డాకర్ రన్ -d అంటే డిటాచ్డ్ మోడ్ లో, నేమ్ ఆఫ్ ద కంటైనర్ వచ్చి dev test, -v స్విచ్ ఇచ్చి వాల్యూమ్ పేరు వచ్చి మై వాల్యూమ్ 2. ఎక్కడికి మౌంట్ అవుతుంది, /app కి మౌంట్ అవుతుంది. తర్వాత ఇమేజ్ వచ్చి అనమాట. ఇది ఓల్డ్ మెథడ్. కొత్త మెథడ్ వచ్చి మీరు చూసినట్లయితే మౌంట్ ఇలా కూడా వాడచ్చు అనమాట. మీరు చూసినట్లయితే ఏదర్ వే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏది కంఫర్టబుల్ అది వాడుకోవచ్చు. ఓకే, సో మీరు చూసినట్లయితే మీకు ఏది కంఫర్టబుల్ అది ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనం ఏంటంటే నాకు -v అలవాటు అండి. లేదు మీరు ఇది వాడుకుంటారంటే మౌంట్, సోర్స్, వాల్యూమ్, టార్గెట్ ఇలా కూడా వాడుకోవచ్చు. ఏది కంఫర్టబుల్ అది వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో నేనేం చేస్తాను, మీరు చూసినట్లయితే -v ఇచ్చి దేని ఇచ్చేద్దాం మనం యాక్చువల్గా, సింపుల్ /new wall అంటాను, లేదా సింపుల్ అదే పేరు ఇస్తాను. అంటే ఈ ఫోల్డర్కి మౌంట్ అవ్వాలన్నమాట. తర్వాత nginx లేటెస్ట్ అంటాను. ఓకే, సో ఎంటర్ కొట్టండి. నేను DAT ఇవ్వలేదండి, నేను -it ఇచ్చాను కాబట్టి మీకు స్టార్ట్ అయి ఉంటుంది. సరే, మనం చెక్ చేద్దాం అయిందా లేదా అని చెప్పి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి, నేను నాకు ముందు ప్రాబ్లం వచ్చింది కదా, రిఫ్రెష్ చేస్తే మనకేంటంటే మళ్ళీ nginx వచ్చింది చూడండి. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు వాల్యూమ్ నిజంగా క్రియేట్ అయిందా లేదా ఎలా తెలుసు, చూడండి యాక్సెస్ వస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ నాకు రావాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెడతాను, పక్క పెట్టి ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తున్నప్పుడు పక్కన ఏంటంటే కింద వెనక్కి రావాలన్నమాట. చూసారా, అంటే మనం ఆ కంటైనర్ కనెక్ట్ అవుతున్నాం అని మీనింగ్ అనమాట. ఓకే, సరే. సో నేనేం చేస్తాను, మనకి ఇప్పుడు నేను Ctrl+C ఇచ్చాను అనుకోండి, బేసిక్గా డాకర్ ps అయితే మీకు కంటైనర్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే నేను -d8 ఇచ్చింటే ఓకే, బట్ ఎండ్ అయిపోయింది. కానీ వాల్యూమ్ అలాగే ఉందా, సో దానికోసం నేను ఏం చేస్తాను, డాకర్ వాల్యూమ్
ఎల్ఎస్ అన్నాను అనుకోండి, నాకు ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే వాల్యూమ్ అలా మీకు కంటైనర్ డిలీట్ అయిపోయినా కూడా వాల్యూమ్ అలాగే ఉంటుంది. ఎక్కడుంది వాల్యూమ్? సో మనం ఏం చేద్దాము, ఎల్ఎస్ వార్ లిబ్ డాకర్ వాల్యూమ్స్కి వెళ్ళాం అనుకోండి, వాల్యూమ్ 1 ఇక్కడ ఉంచుకోండి. ఓకే, డేటా అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సరే మళ్ళీ ఇంకోసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. మనం ఈసారి డేటా ఏమన్నా పెడదాం దాంట్లో. ఓకే, సో నేనేం చేసి ఈసారి ఐటీ ఇవ్వకుండా డిఐటి అని ఇస్తాను, డిటాచ్డ్ మోడ్లో రన్ అవ్వడానికి. ఓకే, సో డాకర్ పిఎస్ అంటే మీరు చూసినట్టయితే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని లోపలికి పోయి మనకు స్లాష్ వాల్యూమ్లో నిజంగా ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో దానికి ఏం చేయొచ్చు, డాకర్ ఎగ్జిక్ హైఫన్ ఐటీ ఇచ్చి వాల్యూమ్ 1 ఉందా చూడండి, రైట్ సైడ్ లో డౌన్ లో వాల్యూమ్ 1 ఉందన్నమాట. దీంట్లో ఏమైనా ఫైల్స్ పెడదాం. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నాకు గిట్ పనిచేయదని నా ఉద్దేశం. ఓకే, యాప్ అప్డేట్ రన్ చేస్తాను, అంటే వాల్యూమ్ లోపల యాప్ అప్డేట్ రన్ చేస్తాను. గిట్ క్లోన్ అని చెప్పి నాకు ఒకటి ఉంది కదా మౌస్ కొన్నిసార్లు, ఎనీవే సో కాపీ చేసి గిట్ క్లోన్ అని ఇక్కడ అంటాను. సరే, ఇన్స్టాల్ చేయలేదు కదా, ఒక్క నిమిషం. యాప్ట్ ఇన్స్టాల్ గిట్ అంటాను. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది కదా, యా ఇక్కడ దీని లోపల మీకు index.html ఇవన్నీ ఉన్నాయి చూసారా, సిఎస్, ఇది ఒక వెబ్సైట్ ఉందన్నమాట. దాన్ని ఏం చేస్తానంటే నేను వాల్యూమ్ లోపల డౌన్లోడ్ చేసి ఓకే కంటైనర్ని స్టాప్ చేస్తాను, ఇంకొక కంటైనర్ స్టాప్ చేసి దీన్ని తీసుకెళ్ళి దానికి అటాచ్ చేస్తాను అనమాట. సో మీకు ఐడియా వస్తుంది, చూద్దాం ఆగండి. సో నేనేమంటాను ఇప్పుడు, ఓకే గిట్ క్లోన్ ఉంది కదా, దీని లోపలికి వచ్చి ఉండాలి. ఓకే, సిడి డాకర్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కాపీ అయిపోయినాయి అన్ని. ఓకే, మీరు చూసినట్లయితే ఏ టు జెడ్ గా చూడండి, index.html, shopkeeper.js, style.c ఇవన్నీ ఒక వెబ్సైట్ కి సంబంధించినవి అనమాట. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బయటకు వస్తానండి. బయటకు వచ్చేసి ఇంకా మీరు వెబ్సైట్ యాక్సెస్ చేశారనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఇది ఏది వెల్కమ్ టు ఎంజినిక్స్ మీకు అదే వస్తుంది, సేమ్ అదే వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, డాకర్ కంటైనర్ని స్టాప్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ స్టాప్ అని చెప్పి ఎంజినిక్స్ వాడాను అనుకోండి, మీకు స్టాప్ అయిపోతుంది. అది స్టాప్ అయినప్పుడు డాకర్ పిఎస్ హైఫన్ ఏ అంటే మొత్తం ఊడిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎల్ఎస్ వార్ lib docker వాల్యూమ్ 1 డేటా వెళ్ళారు అనుకోండి, లోపల చూడండి అదే డేటా మీరు ఏదైతే కంటైనర్ లోపల పెట్టారో ఆ డేటా వచ్చి ఇక్కడ ఉందన్నమాట మొత్తం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇందాక ఎగ్జిక్యూట్ చేసిన కమాండే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. అయితే ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే ఇందాక ఏమైంది, హైఫన్ వి అని వాల్యూమ్ 1కి మౌంట్ చేశాను కదా, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, యూజర్ షేర్ nginx HTML ఈ ఫోల్డర్కి మౌంట్ చేస్తాను అనమాట. అంటే ఏంటంటే ఈ యూజర్ షేర్ nginx HTML లో ఉన్న ఈ ఫోల్డరు ఈ వాల్యూమ్ మౌంట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఆ వాల్యూమ్ మీకు index.html అన్నీ ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుంది, nginx లేటెస్ట్ అంటాను. ఓకే రైట్, డాకర్ పిఎస్ అని టైప్ చేశారు అనుకోండి, మీకు కంటైనర్ రన్ అవుతుందా, ప్రమాణంగా రన్ అవుతుంది. బ్యాక్కి వెళ్తాను, బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తే చూసారా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఏమైంది, మనకి ఇంతకుముందు వెల్కమ్ టు ఎంజినిక్స్ వచ్చిందండి, కానీ ఇప్పుడు చూసారు అనుకోండి మీకు వాల్యూమ్ అసైన్ చేసి కంప్లీట్గా డిఫరెంట్ వచ్చింది. ఎలాగొచ్చింది యాక్చువల్గా, సో ఏం జరిగింది, మనం కంటైనర్ లోపలికి వెళ్ళాం అనుకోండి, మీకు వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో వాల్యూమ్ వచ్చింది, మీకు వాల్యూమ్ లోపల ఏముందో కూడా మీకు చూపించాను ఆల్రెడీ, ఫైల్స్ ఇదిగోండి, ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇది మీకు కావాల్సింది 3 అనమాట, ఇది
ఫైల్ 1 ఫైల్ 2 అంటే index.html వచ్చి మీకు మెయిన్ ఇండెక్స్ ఫైలు, జావా స్క్రిప్ట్ ఫైలు, స్టైల్ షీట్ ఫైలు. ఈ రెండు వదిలేయండి. ఇదన్నీ మనం జెంకిన్స్ లో వాడతాం ఇది యాక్చువల్గా. సో దాన్ని వదిలేయండి. ఈ 3 ఫైల్స్ అనమాట. సో అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఈ డేటా అంతా తీసుకెళ్లి బై డిఫాల్ట్ గా యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML లో ఉంటుంది. మీరు చూడొచ్చు అనమాట యాక్చువల్గా. సో నేనేమంటాను, డాకర్ exec -it అనిచ్చి ఎంజినిక్స్ అనిచ్చి బ్యాష్ అని ఇచ్చాను అనుకోండి, లోపలికి వెళ్తారు. ఇక్కడికి వచ్చి ls యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML లోపలికి వెళ్తే చూడండి ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సరే నేను ఒక పని చేస్తాను, Ctrl+P బయటకు వచ్చేసి సేమ్ ఇంకోటి రన్ చేస్తాను. ఈసారి ఏమంటానంటే ఇక్కడ అదేమి ఇవ్వరండి, దాన్ని ఏమంటారు అసలు ఏమి వాల్యూమ్ మౌంటే ఇవ్వను. ఇక్కడికి వెళ్ళి 8100 పోర్ట్ ఇస్తాను. కాకపోతే నేమ్ వచ్చి ఎంజినిక్స్ 2 ఇస్తాను. ఓకే, డాకర్ ps. సో ఇప్పుడు మనం సెకండ్ దానికి లాగిన్ చేద్దాం. ఎంజినిక్స్ 2కి లాగిన్ చేస్తాను. అదే సేమ్, అంటే మీరు ప్రతిసారి లాగిన్ చేయాల్సిన పని కూడా లేదండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి లాగిన్ చేసి చెక్ చేయడానికి అది కూడా అవసరం లేదు. సింపుల్ గా పోయి నేను ఏం చేసి ఇక్కడి నుంచే కమాండ్ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ 1కి వెళ్ళి ls యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML అని టైప్ చేస్తే, ఎక్కడ మన ఫస్ట్ దాంట్లో చేస్తే మీరు చూసినట్లయితే ఎంజినిక్స్. ఓకే, సో ls అని టైప్ చేసి యూజర్ షేర్ HTMLకి వెళ్ళాను అనుకోండి, అంటే ఆటోమేటిక్ కమాండ్ రన్ అవుతుంది. మీరు చూసినట్లయితే చూడండి అన్ని కూడా మనం మౌంట్ చేసిన వాల్యూమ్ నుంచి కనిపిస్తున్నాయి. అదే నేను 2 చెక్ చేశాను అనుకోండి, ఎంజినిక్స్ 2 అనుకున్నాను అనుకోండి, దాంట్లో ఇన్ని కనిపివు అనమాట. సింపుల్ గా index.html. ఎందుకు, ఎంజినిక్స్ 2 వచ్చి డిఫాల్ట్ ఇస్తుంది, మీకు డిఫాల్ట్ ఇండెక్స్ ఇస్తుంది. వేరస్ ఎంజినిక్స్ 1 వచ్చి మనం వాల్యూమ్ మౌంట్ చేసాం కదా, అది ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ ఏంటంటే కంటైనర్స్ మధ్య షేర్ కూడా చేసుకోవచ్చు, మీరు మౌంట్ చేయొచ్చు, మౌంట్ చేసి వాడుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సో మనం ఏం చేద్దాం, 9000 ఇద్దాం. 9000 ఇచ్చి ఎంజినిక్స్ 3 ఇద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను యాక్సెస్ చేసేసాను అనుకోండి, ఇది మళ్ళీ నాకు సేమ్ అదే రావాలి. ఓకే, సో అక్కడ ఇదే వస్తుంది, ఇక్కడ ఇదే వస్తుంది. సో నా ప్లాన్ ఏంటంటే ఏదైనా మాడిఫై చేద్దాం. ఇక్కడ ఏముంది, గ్రేట్ RGB కలర్ గేమ్ అని ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, కంటైనర్ లోపలికి వెళ్తాను, డాకర్ exec -it ఎంజినిక్స్ 3 బ్యాష్ అంటాను. నానో లేదు, apt ఇన్స్టాల్, దానికంటే 3 కంటే 1 కి ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాం అక్కడ మనం. ఓకే, సో apt ఇన్స్టాల్ నానో ఎడిట్ చేయడానికి. ఇప్పుడు నానో యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML వెళ్ళి index.htmlకి వెళ్ళి దీని లోపల ద గ్రేటెస్ట్ గేమ్ అని ఉంది కదా, సింపుల్ ఇక్కడ ఏం చేద్దాం, ద న్యూ గ్రేటెస్ట్ గేమ్ అని చెప్పి చేంజ్ చేస్తాను. సో చేంజ్ చేసి మనకు రిఫ్రెష్ చేస్తే ఏమవ్వాలా, ద న్యూ గ్రేటెస్ట్ గేమ్. అలాగే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసామనుకోండి, బేసిక్ అక్కడ కూడా చేంజ్ అయిపోయించుకోండి. అంటే ఏంటంటే రెండు కంటైనర్స్ కూడా బ్యాక్ ఎండ్ లో మీకు ఒకే వాల్యూమ్ యాక్సెస్ చేస్తున్నాయి. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ రెండు కూడా ఫెయిల్ అయిపోయిన కంటైనర్స్ మీకు ఏమవుతుంది, వాల్యూమ్ మీకు కాదండి, వాల్యూమ్ అలాగే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ కంటైనర్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది, ఆ వాల్యూమ్ ని మౌంట్ చేసుకొని మీకు వస్తుంది అనమాట. చేసుకోవాలి, ఆ విధంగా మీరు క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఆల్రెడీ. సో ఒక సినారియో తీసుకుందాం. సినారియో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాకర్ హోస్ట్ ఉంది అనుకోండి. ఓకే, సో దీని పేరు ఏమిస్తాను, డాకర్ హోస్ట్ అంటాను.
ఓకే, అంటే కంటైనర్స్ ఎక్కడ రన్ అవుతున్నాయి అక్కడ అనమాట. సో మీకేముంది, 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఇది ఒకటి కంటైనర్ 1 అనుకోండి. సో ఇది ఒక కంటైనర్ 1 అనుకోండి. ఇది కంటైనర్ 2 అనుకోండి. ఓకే, ఇక్కడ ఇది వాల్యూమ్ అనుకోండి. ఇది కంటైనర్ 2 అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ వాల్యూమ్ వచ్చి దీనికి రెండింటికి అసైన్ చేసాం. సో టెక్నికల్ గా పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు, ఇట్స్ ఫైన్. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఈ డాకర్ హోస్ట్ అంతా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఓకే, పరిస్థితి వచ్చి ప్రాబ్లం అంటే ఆబ్వియస్ గా మీకు వాల్యూమ్స్ అన్ని పోతాయి అనమాట. మరి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలాగా? అఫ్ కోర్స్ వాల్యూమే కాదండి, మీకు కంటైనర్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి దిస్ ఈస్ నాట్ ద రైట్ కేస్ ఫర్ ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్ లో ఇలా ఒక హోస్ట్ పెట్టి ఇలా చేయమన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఆబ్వియస్ గా మనకి ఇలాంటి మల్టిపుల్ డాకర్ హోస్ట్లు కావాల్సి వస్తుంది. సో సైజ్ మరీ పెద్దదైపోయింది. యా, ఇలాంటి డాకర్ హోస్ట్లు ఉన్నాయనుకోండి. సో ఇలాంటి మీకు మల్టిపుల్ కావాల్సి వస్తుంది. సో నేనేం చేస్తాను, ఇలాంటి మల్టిపుల్ డాకర్ హోస్ట్లు తీసుకుంటాం అనమాట. ఇలాంటి మల్టిపుల్ డాకర్ హోస్ట్లు ఉంటాయి. అయితే ఈ వాల్యూమ్ అనేది ఉంది చూసారా, ఇక్కడ పెట్టకూడదు అనమాట. మనం ఏం చేస్తాము, షేర్డ్ ఫైల్ సిస్టమ్ వాడుకోవచ్చు. మీలో స్టోరేజ్ గురించి ఐడియా ఉంటే సేమ్ అలాగే అనమాట. సో నేనేం చేస్తాను, మీరు ఇలా అంటే ఇప్పుడు ఈ పైన కంటైనర్స్ ఉన్నాయి కదా, ఒకే అప్లికేషన్ చెందిన ఇవన్నీ. అంటే ఏదో ఒక నా వెబ్ అప్లికేషన్ ఉంది, అక్కడ వచ్చి నాకు ఏంటంటే అరౌండ్ 8 కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో డేటాబేస్ అనుకోండి, యాక్చువల్గా బ్యాక్ ఎండ్ లో అవి మాత్రం ఒకే దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి. సో ఒకవేళ పోయినా కూడా బేసిక్ గా అటువంటిప్పుడు మనం ఏంటంటే అండర్లయింగ్ స్టోరేజ్ ఇచ్చుకోవాలా. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే AWS NFS వాడుకోవచ్చు. AWS కావాలనుకుంటే ఎలాస్టిక్, ఇది కొంచెం కాంప్లికేటెడ్, అంత ఈజీ కాదు. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ విచ్ ఈజ్ మీకు EFS వాడుకోవచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డ్రైవర్స్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నెటాప్ డాకర్ వాల్యూమ్ ప్లగిన్ అన్నాను అనుకోండి. ఓకే, మీకు ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్ ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ EMC డాకర్ ప్లగిన్ అన్నారు అనుకోండి. సో పర్సిస్టెంట్ స్టోరేజ్ ఈ విధంగా అనమాట. సో కాబట్టి మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి అనమాట. ఆ ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీకేమవుతుందంటే సెంట్రలైజ్డ్ గా మీకు వాల్యూమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో అగైన్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్ అండి. టోటల్ గా దీంట్లో చెప్పడం కుదరదు. బట్ అంటే మనకి థర్డ్ పార్టీ ఇవన్నీ కూడా కావాల్సి వస్తుంది. బట్ మీకు తెలియాలి అసలు ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది. రియల్ టైమ్ లో ఎలా చేస్తారు అంటే, containers became popular replacing physical, but the persistent storage problem for containers is still not fully solved. So consider first challenge for containers adoption in enterprise. See, as containers move from one server to other server, the associate storage also need to move. This can be easy to accomplish if NFS and using cloud storage. Not so easy for the block storage. అంటే బ్లాక్ స్టోరేజ్ అంటే ఇక్కడ ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టోరేజ్ ఏరియా తీసుకొని ఆ డాకర్ వాల్యూమ్ ని స్టోరేజ్ లో పెట్టుకోవాలి. దానికి ఏంది, మీకు SAN ఐడియా ఉండాలండి. SAN లో మనం ఏం చేస్తామంటే, ఏ విధంగా అయితే EBS వాల్యూమ్ వాడామో, EBS వాల్యూమ్ ఏ విధంగా అయితే మనకి ఇచ్చామో, అలాగా SAN లో నుంచి మీకు EBS వాల్యూమ్ ఇస్తాం. మీరు AWS వీడియో చూడండి, EBS వాల్యూమ్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అలా అసైన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ డిఫరెంట్ కొన్ని డ్రైవర్స్ ఉంటాయి. ఓకే, సో అవి ఏం చేస్తుందంటే మీకు స్టోరేజ్ ఏరియాలో మీకు వాల్యూమ్ సేవ్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు సెంట్రలైజ్డ్ వచ్చి
మీకు ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అనమాట. సో కాబట్టి వన్ ఆఫ్ ద నోన్ థింగ్ ఏంటంటే ఎన్ఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ వాడుకోవచ్చు. అంటే మీరు వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, యాక్చువల్ గా వాల్యూమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పెట్టుకుంటాం, కంటైనర్స్ దాన్ని యాక్సెస్ చేసుకుంటాయి. సో అగైన్ ఇది కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్, బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నాకు ఒక క్వశ్చన్ ఉందండి ఇక్కడ. అడగండి. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ స్టోరేజ్, ఇప్పుడు మనం ఈ కరెంట్ మీరు హైలైట్ చేసిన సినారియోలో ఇది వాల్యూమ్ ఇచ్చేసి ఈబిఎస్ వాల్యూమ్ ఇచ్చేసుకుంటాం కదా, అంటే మామూలుగా మనం వాల్యూమ్ లో స్టోర్ అయినాయి ఈబిఎస్ వాల్యూమ్ లో స్టోర్ అవుతున్నాయి. రైట్ నౌ ఈబిఎస్ వాల్యూమ్ లో స్టోర్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి కదండి, డాష్, నాస్, సాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ నెటాప్ కానీ లేకపోతే సెంటీరా కానీ ఈఎంసి సెంటీరా కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తుందా డాకర్? ఎందుకు చేయదండి, మీ ప్లగిన్స్ ఇచ్చి ఉంటారు యాక్చువల్ గా. అప్పుడు మీరు ఏమవుతుందంటే ఇలా క్లౌడ్ వాడడానికి లేదు కదా. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ లో కూడా ప్లగిన్స్ ఉన్నాయి. నార్మల్ గా డేటా సెంటర్ లెవెల్లో ఏమవుతుందంటే మీకు స్టోరేజ్ పెట్టుకొని, స్టోరేజ్ మీకు లన్స్ ఇచ్చుకొని సర్వర్ కి, సో అక్కడి నుంచి మీరు వాల్యూమ్స్ వచ్చి షేర్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ దానికోసం. అదే ఇక్కడ క్లౌడ్ అని. ఇప్పుడు డిఎఫ్ మైనస్ హెచ్ అంటే ఇది మనం మౌంట్ చేసిన వాల్యూమ్ స్టోర్ అవుతుంది, అంటే అది వాల్యూమ్ కింద చూపించదా? మీరు దీని గురించి అడుగుతున్నారు. ఇది ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఈవీఎస్ వాల్యూమ్ లో ఉందండి. DF51H అనేది మౌంట్ చూపిస్తుంది, వాల్యూమ్ ఎందుకండి? కరెక్టే. సో ఈవెన్ ఈబిఎస్ వాల్యూమ్ కూడా ఇక్కడికి మౌంట్ అవ్వాలి కదా, అంటే ఒక సిస్టమ్ లోకి మౌంట్ అవుతుంది కదా. మీరు ఫస్ట్ హోల్డ్ ఆన్, కంటైనర్ కి EC2 మిషన్ కి ఫస్ట్ డిఫరెన్స్ సరిగ్గా అర్థం చేసుకోండి, ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈబిఎస్ వాల్యూమ్ ఎక్కడ అసైన్ చేస్తారు? EC2 సర్వర్ కి అసైన్ చేస్తారు. ఓకేనా? డాకర్ కంటైనర్ కి అసైన్ చేయట్లేదు. అంతవరకు క్లియరే కదా మీకు? EC2 సర్వర్ కి మాత్రమే వాల్యూమ్ అసైన్ చేస్తాం. ఆ వాల్యూమ్ మీకు అసైన్ చేసినప్పుడు నేను ఇక్కడ డాకర్ వాల్యూమ్ LS అని టైప్ చేస్తే మీకు వాల్యూమ్ క్రియేట్ అయింది. ఎక్కడ, దేని మీద క్రియేట్ అయింది? ఈబిఎస్ వాల్యూమ్ మీద క్రియేట్ అయింది. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటి, ఇది ఈబిఎస్ వాల్యూమ్. దేనికి అసైన్ చేసాము? EC2 సర్వర్ అసైన్ చేసాము. ఓకే, దాని లోపల వాల్యూమ్ క్రియేట్ అయింది. సో మీరు డాకర్ కి అసైన్ చేసేటప్పుడు వాల్యూమ్ అసైన్ చేస్తారు కానీ ఈబిఎస్ వాల్యూమ్ అసైన్ చేయరు. ఓకేనా? ఈబిఎస్ వాల్యూమ్ అని కేవలం సర్వర్ కి మాత్రమే అసైన్ చేస్తాం, ఇన్స్టెన్స్ కి మాత్రమే అసైన్ చేస్తాం. సో వాల్యూమ్ మాత్రమే డాకర్ కంటైనర్ కి అసైన్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి మీ క్వశ్చన్. సో ఇప్పుడు మన HTML ఫైల్స్ ఉన్నాయి కదండి, అవి నా EC2 ఇన్స్టాన్స్ లో యాక్సెస్ చేసుకోవాలంటే ఇన్స్టాన్స్ లో యాక్సెస్ అవుతాయి కదా అవి? అవుతాయి, బట్ కంటైనర్స్ ఇంకో దగ్గర కావు. ఇంకో ఇన్స్టెన్స్ ఇట్లా అవుతాయి, ఇక్కడే అవుతాయి, ఈ ఇన్స్టెన్స్ లో మాత్రమే అవుతాయి. ఇంకో ఇన్స్టెన్స్ లో ఎందుకు అవుతాయి? ఓకే, సో నేను ఇంకొక ఇన్స్టాన్స్ పిన్ చేసి దాంట్లో ఇంకో కంటైనర్ రన్ చేస్తా ఉంటే అది ఇక్కడ చేసుకోవాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే నాకు EFS కానీ సమ్ అదర్ స్టోరేజ్ డివైస్ యూజ్ చేసుకోవాలి. సెంట్రలైజ్ స్టోరేజ్ ఏదైనా వాడుకోవాలన్నమాట, SAN లాగా. ఓకే, సో ఇట్స్ ఓన్లీ ఈ వాల్యూమ్ అనేది ఓన్లీ టు దట్ పర్టికులర్ కంటైనర్ అండ్ పర్టికులర్ హోస్ట్ అయితే అప్లికబుల్ అవుతుంది. రైట్ నౌ మీకు డ్రైవర్ చూసంటే లోకల్ డ్రైవర్, అంటే ఈ వాల్యూమ్ అనేది ఏంటంటే లోకల్ గా ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మీరు సెంట్రలైజ్ గా ఉండాలంటే ఫస్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి EFS డ్రైవర్, NFS డ్రైవర్ సపరేట్ గా ఉంటుంది. ఈ వాల్యూమ్ తీసుకెళ్లి మీరు సెంట్రల్ గా పెట్టారనుకోండి, సో మీకు EFS లో ఏ విధంగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంటైనర్ ఇక్కడ పోయింది, ఇంకో సేమ్ కంటైనర్ ఇంకో దగ్గర స్టార్ట్ అయింది. ఓకేనా? స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా మనం ఆ కంటైనర్ కాన్ఫిగరేషన్ ఇచ్చి ఉంటాం, ఫలానా వాల్యూమ్ లో మౌంట్ చేసుకో అని చెప్పి. ఆటోమేటిక్ అది పోయి సెంట్రల్ స్టోరేజ్ లో ఉన్న దాన్ని తీసుకొని మౌంట్ చేసుకుంటుంది. అది జరిగేది. సార్ నాట్ షూర్ మీరు కవర్ చేస్తారో లేదా, EFS చేసుకొని మౌంట్ కూడా చేసుకోవటం అది లేదండి, నేను కవర్ చేయను. It's not possible in this one. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్? అంటే మేము టెస్ట్ చేసుకోవాలంటే స్టెప్స్ ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే డాకర్ లో ఉంటుంది? డాకర్ సైట్ లో ఉంటుంది, గూగుల్ చేయండి, వస్తుంది, టెస్ట్ చేయండి.
నో, ఎందుకంటే అంత ఈజీ కాదు అది, దాని లోపల టెస్టింగ్ పోయి అంతా చేయడం అనేది దట్స్ నాట్ ఈజీ బేసిక్గా. సో చెయ్యొచ్చు, దానికి ఏంటంటే నేను ఎక్స్టెండ్ చేసుకోవాలా 1-2 టాపిక్లు, ఎందుకంటే ఒక 2-3 days పట్టింది అనుకోండి, 2-3 టాపిక్లు తీసేయాలా. ఆ టాపిక్లు తీసేస్తే ఏదో దానికి ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, బేసిక్గా వర్కౌట్ కాదు. సో మీకు కాదు నేను టెస్ట్ చేస్తాను మీరు అనుకుంటున్నారా, సో నో వరీస్, రండి. మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, సెర్చ్ చేయండి మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో వేరే దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలా. సో ఇది తెలియాలంటే స్టోరేజ్ మీద మంచి ఐడియా ఉండాలి మీకు, అన్లెస్ యువర్ స్టోరేజ్ అడ్మిన్. ఎందుకంటే మనం చేసేటప్పుడు స్టోరేజ్ అడ్మిన్ ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. సో కాబట్టి దాని మీద మంచి ఐడియా ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుంది బేసిక్గా. ఇంకోటి ఏంటంటే ఆ ప్లగిన్స్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. దానికి ఏంటంటే స్టోరేజ్ పీపుల్ సపోర్ట్ కావాలి, యాజ్ వెల్ యాజ్ వెండర్ సపోర్ట్ ఉండాలి. ఓకే, ఎందుకంటే ప్లగిన్స్ అంత ఈజీగా పనిచేయవు దాని లోపల, మీరు టెస్టింగ్ అనేది అంత ఈజీగా జరిగిపోదు. సో అంత ఈజీగా జరిగేది అయితే నేనే చూపించేవాడిని, మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు, టక ఇన్స్టాల్ చేసి టక చూపించేసేవాడిని అనమాట. కానీ మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. సో మీకు ఇక్కడ ఉంది. సో మీరు మౌంట్ చేసుకొని మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు స్వామ్ మోడ్ చేసుకొని ఇక్కడికి రావాలా, కిందకు వచ్చి పైకి వెళ్తే ఇది చూడండి, ఇక్కడ హైఫన్ వాల్యూమ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు EFS అని చెప్పి చూసారా, ఇలా ఇచ్చుకొని మీరు ట్రై చేయొచ్చు. సో నేను చాట్లో పెడతాను, చేసుకొని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. సో బ్యాక్ వెళ్దాం. సో ఇదండి వాల్యూమ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఒకవేళ డాకర్ ఫెయిల్ అయిపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను, డాకర్ మీకు ఈ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయినా నా ఉద్దేశం డాకర్ సింపుల్ గా స్టాప్ అంటాను. డాకర్ ls-aq, సారీ డాకర్ ps కాదు, ps-aq అన్నారంటే మొత్తం స్టాప్ అయిపోతుంది. బట్ ఆబ్వియస్గా అంటే డాకర్ టెర్మినేట్ అయిపోవడం, కంటైనర్స్ టెర్మినేట్ అయిపోవడం అనేది చాలా సాధారణ విషయం అనమాట. అందుకని సో మీకు డాకర్ ps అంటే అన్ని అయిపోయినాయి అండి, ఈవెన్ మొత్తం పోయినాయి. కానీ డాకర్ వాల్యూమ్ ls అంటే మీకు వాల్యూమ్ అలాగే ఉంటుంది. ఓకే, దాన్ని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది వాల్యూమ్ తీసేయాలంటే డాకర్ వాల్యూమ్ rm వాల్యూమ్ 1 అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో మీకు ఎక్కడ ఉంటుంది, ls var lib డాకర్ వాల్యూమ్స్ లోపల ఉండాలి. ఆబ్వియస్గా లేదు కాబట్టి డిలీట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది వచ్చి మీకు వాల్యూమ్ మౌంట్స్ అండి. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం చేయాల్సింది వచ్చి ఫోల్డర్ మౌంట్స్ అనమాట, అంటే బైండ్ మౌంట్స్ అనమాట. ఇది చెయ్యం యాక్చువల్గా రియల్ టైంలో వాడరండి. ఎందుకు అంటే వాల్యూమ్ అయితే పర్వాలేదు, మనం షేర్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటాం కాబట్టి పనిచేస్తుంది బాగా. కానీ ఈ డాకర్ బైండ్స్ అంటే అర్థం ఏంటంటే ఐ థింక్ ఇందాక మీకు నేను ఈ డాకర్ టెస్ట్ అని డౌన్లోడ్ చేశాను చూసారా, ఇది చూడండి, నేను మెయిన్ మిషన్ లో ఉన్నా, కంటైనర్ లో కాదు, మెయిన్ మిషన్ లో ఉన్నాను. ఇక్కడ నాకు డాకర్ టెస్ట్ అని ఒకటి ఉంది. నేను దీన్ని మౌంట్ చేయొచ్చు అనమాట, అంటే ఈ ఫోల్డర్ మౌంట్ చేయొచ్చు. ఎలాగా, మనం ఈసారి ఇది వాడదాం. సో డాకర్ రన్ -d నేమ్ టెస్ట్ వచ్చి సోర్స్ వచ్చి నేనేమి ఇస్తాను, సోర్స్ వచ్చి ఇక్కడికి వచ్చి cd pwd అన్నాను అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట. దీన్ని తీసుకొచ్చి సోర్స్ దగ్గర ఇస్తాను. డెస్టినేషన్ దగ్గర ఏమి ఇద్దాం, యూజర్ షేర్ nginx HTML. ఓకే, సో ఇది నేను రన్ చేస్తాను అనుకోండి, ఇంతకుముందు -v వాడి ఇప్పుడు మౌంట్ వాడుతున్నా. ఇదేమవుతుందంటే మీకు సోర్స్ వచ్చి ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇది ఈ ఫోల్డర్ ని తీసుకెళ్లి దీనికి బైండ్ చేస్తుంది అనమాట. బైండ్ చేసి nginx నడవాలి యాక్చువల్గా. సో -d ఓకే డేట్ అని ఇస్తాను, నేమ్ వచ్చి dev test, కాపీ చేయండి. కాపీ చేసి నేను ఇక్కడికి వచ్చి రన్ చేశాను అనుకోండి, ఇదేమంటుంది, ఎర్రర్
root includes invalid characters. Syntax అన్న తప్పు ఉందా చూద్దాం. బైండ్ మోడ్స్ ఇవ్వండి, సింటాక్స్కి వెళ్దాం. బైండ్ మోడ్స్కి వెళ్ళామంటే మౌంట్ చూస్తే సో టైప్ బైండ్ ఇవ్వాలండి, మర్చిపోయాను. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడికి వచ్చి docker -it dev test mount type is equal to source వచ్చి నేను ఏమంటాను ఇలా ఇస్తాను. టార్గెట్ వచ్చి యూజర్ షేర్ Nginx. ఇంకేమైంది ఏమొస్తుంది? సో ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ స్పేస్ లో ఏమైనా ఇష్యూ ఉందా? హోల్డ్ ఆన్. డాకర్ రన్ ఫస్ట్ -rm తర్వాత -dit తర్వాత నేమ్ వచ్చి ఏదో పేరు dev test తర్వాత మౌంట్ వచ్చింది. మౌంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మౌంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బైండ్. ఓకే, బాగానే ఉంది. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు బాగానే ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ షేర్ nginx.html, అది కరెక్ట్ గానే ఉంది. ఓకే, రైట్. సో మీరు చూసినట్లయితే స్పేస్ ఇష్యూస్ ఉండాలండి. సరే, సో తప్పు చేశానండి, నేను పోర్ట్ ఓపెన్ చేయాలి. -p ఇవ్వాలి కదా, అది మర్చిపోయా యాక్చువల్గా. లేదా ఎట్లా ఓపెన్ చేస్తుంది? సో ఒక డాకర్ స్టాప్ dev test అంటాను. అంతా బాగానే ఉంది కానీ పోర్ట్ మర్చిపోయాను. సో ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, మనం ఈ లోకల్ గా /root/docker test అనే ఈ ఫోల్డరు డైరెక్ట్ గా దీనికి మౌంట్ అయిపోయి ఉండాలండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను పోయి మళ్ళీ 8000 యాక్సెస్ చేస్తే నాకేం రావాలా? నాకు డైరెక్ట్ గా ఇది వచ్చేయాలి, నాకు nginx రావాలా. చూసారా ఎలా వచ్చింది దానికి? సరే, నేను ఆ మౌంట్ లేకుండా స్టార్ట్ చేస్తాను. అంటే ఇంకొక కంటైనర్ స్టార్ట్ చేద్దాము. దానికోసం నేను ఏం చేస్తాను, మనం ఇదేమి ఇవ్వకుండా, ఈ మౌంట్లు గీంట్లు ఏమి ఇవ్వకుండా సింపుల్గా 9000తో ఓపెన్ చేస్తాను. 9000 పోర్ట్ వేసి dev test 2 అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది ఓపెన్ చేసి 9000 ఇచ్చాను అనుకోండి. సో మీకు nginx వస్తుంది. వేరే 8000 చేస్తే మీకు ఏంటంటే ఈ విధంగా వస్తుంది. ఎలాగొస్తుంది? మనం లోకల్ గా పెట్టిన ls ఈ డాకర్ టెస్ట్ లో ఉంది వచ్చి మీకు డైరెక్ట్ గా మౌంట్ అయిపోతుంది అనమాట. డాకర్ టెస్ట్ లో ఇది ఏమైందో ఇది డైరెక్ట్ గా ఒక ఫోల్డర్ గా మౌంట్ అయిపోయి ఉంటుంది. ఎక్కడికి మౌంట్ అయిపోతుంది? వాల్యూమ్ లోకి. సో నేనేమంటాను, డాకర్ exec -it అని టైప్ చేసి dev test కి వెళ్ళి ls యూజర్ షేర్ nginx html అన్నాను అనుకోండి. మీరు చూసినట్లయితే చూడండి మొత్తం వచ్చింది. ఎలా వచ్చింది? ఈ విధంగా ఫోల్డర్ మౌంట్ చేసాం. అయితే ఇది వాడడం మనం, మీకు తెలిసినగా చెప్తున్నాను, ఇది వాడము. ఎందుకు వాడమంటే ఈ ఫోల్డర్ అనేది అట్లీస్ట్ వాల్యూమ్ అన్నా కూడా మీరు షేర్ ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు బేసిక్ గా. కానీ ఈ లోకల్ ఫోల్డర్ మౌంట్ చేయడం అనేది కష్టం కదా, ఎందుకంటే ఈ సర్వర్ పోయిందంటే ఇంకా దాంతో పాటు అది కూడా పోయినట్టే అనమాట. మరి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైనా దాన్ని ఏమంటే ఏదైనా డేటా వచ్చి కాపీ చేసుకోవాలా, అంటే ఆ సర్వర్ లో ఉన్న డేటా ఏమైనా కాపీ చేసుకోవాలా, అలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు తప్పితే సో నార్మల్ గా అయితే యూజ్ కాదండి. బట్ ఒక ఆప్షన్ ఉందన్నమాట, మీకు యూజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది.
సో కాబట్టి నేను నేను దాన్ని ఏమంటారు, రియల్ టైం అంటే ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో బైండ్ మోడ్స్ చూడలేదండి వాడటము. చాలా రేర్ గా ఉంటుంది. వేరే అదే నేను చెప్పినట్లు ఏదైనా ఒక ఫైల్స్ ఏమైనా కాపీ చేసుకోవాలి కంటైనర్ లోపలికి, దాన్ని మళ్ళీ ఇమేజ్ గా కన్వర్ట్ చేసుకోవడము, దానికోసం యూజ్ చేసుకోవడం తప్పితే ఎప్పుడు కూడా మీకు వాల్యూమ్సే ఉంటాయి. బైండ్ మోడ్స్ అనేవి చాలా చాలా రేరు. ఓకే, సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ మీకు ఒక నార్మల్ బైండ్స్ కి యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్స్ కి వ్యత్యాసం ఏంటంటే ఇది. ఎనీ క్వశ్చన్స్? సో మనం S3 యూజ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అంటే S3 లో అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ టు మౌంట్ S3 అనేది కదా, అదా S3 కి పుష్ చేసుకుని డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడం అంత వైబుల్ ఆప్షన్ అంటారా? ఫస్ట్ పాయింట్, ఇట్స్ నాట్ రికమెండెడ్ కాదండి. యూ కాంట్ ఈవెన్ మౌంట్ S3. అసలు S3 ఎలా మౌంట్ చేస్తారు చెప్పండి? డాకర్ కంటైనర్, అసలు డాకర్ కంటైనర్ పక్కన పెట్టండి, అసలు EC2 సర్వర్ ఎలా మౌంట్ చేస్తారు? దేర్ ఆర్ థర్డ్ పార్టీ స్టెప్స్ ఉన్నాయండి S3 ని మౌంటింగ్ చేయడానికి. ఎలా స్లోగా చేస్తారు? ఉంటుంది. సో స్టెప్స్ బేసిక్ ఉన్నాయి. ఒకే దారిలో ఏం చేయొచ్చు అంటే S3 మౌంట్ చేయడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేయకూడదు, ఎందుకంటే అది మీ కంటైనర్ ని లార్జ్ చేస్తుంది సైజ్. సో దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ ఏంటంటే యూ కెన్ డూ త్రూ ద స్టోరేజ్ గేట్వే. ఓకే, డైరెక్ట్ గా ఏమీ లేకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చి S3 ని మీరు మౌంట్ చేయలేరు. ఎక్కడో మీరు థర్డ్ పార్టీ వాడుకోవాలి దాన్ని. దాని వల్ల నేను స్టోరేజ్ గేట్వే వాడకుండా అన్నెసరీ నేను పుట్టింగ్ ద ఓవర్ హెడ్ ఆన్ దట్ వన్. కాబట్టి మీరు S3 డైరెక్ట్ గా మౌంట్ చేయలేరు. కాకపోతే ఒకటి ఏం చేయొచ్చు అంటే కంటైనర్ లోపల AWS CLI ఇన్స్టాల్ చేసి దాని నుంచి కావాలంటే S3 కి సేవ్ చేసుకోవచ్చు. అగైన్ మీరు కంటైనర్ సైజ్ ని పెద్ద చేస్తున్నారు, అది అగైన్ ఇష్యూ. మీరు డిప్లాయ్మెంట్ అప్పుడు ఆ కంటైనర్ అంతా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు టైం పడుతుంది, అది డిప్లాయ్మెంట్ లేట్ చేస్తుంది, అది ప్రాబ్లం. ఓకే, సో మనం ఇప్పుడు ఇలాంటి MySQL ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డేటా పర్సిస్టెంట్ గా ఉండాలి కదండి. అంటే ట్రాన్సాక్షన్స్ లాగ్ సేవ్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్స్ అన్ని. ఇప్పుడు కంటైనర్ ఇలా ఆఫ్ అండ్ ఆన్ చేస్తూ ఉంటుంటే మన ట్రాన్సాక్షన్ లాగ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దానికి ఓవర్కమ్ చేయడానికి ఎలా ఎలా ఏది యూజ్ చేసుకోవటం బెటర్? వాల్యూమ్స్ ఉంది కదండి, అదే కదా వాల్యూమ్స్ చెప్పింది మీకు. ఓకే, వాల్యూమ్స్ ఎందుకు? వాల్యూమ్స్ తీసుకుంటారు, వాల్యూమ్ షేర్ స్టేజ్లో పెట్టుకుంటారు. సో ప్రాబ్లం ఏముంది, అక్కడ సేవ్ అవుతాయి అన్ని ట్రాన్సాక్షన్ లాగ్స్. అందుకే కదా వాల్యూమ్ చెప్పింది, పర్సిస్టెంట్ డేటా కోసం కదా వాల్యూమ్స్ చెప్పింది నేను. కంటైనర్ పైన వాల్యూమ్ ఉంటుంది కదా. ఇదంతా ఒక హోస్ట్ జోన్ లోనే ఉంటుంది కదండి, ఒకే హోస్ట్ లోనే ఉంటుంది కదా. మీరు షేర్డ్ వాల్యూమ్ వాడతారు కదా, అదే కదా నాకు చెప్పింది మీకు. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకొని స్వార్మ్ మోడ్ లో మనం ఒక క్లస్టర్ గా పెట్టుకొని మీ వాల్యూమ్స్ అన్ని షేర్డ్ లో ఉంటాయి, ఒక హోస్ట్ లో ఉండవు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది మీకు, ఒకవేళ కంటైనర్ పోయినా వాల్యూమ్ దాని ఏమంటారు హోస్ట్ పోయినా కూడా మీకు వేరే దగ్గర యాక్సెస్ అవుతూ ఉంటుంది మీకు. సో అది యాక్సెస్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు డౌన్ టైం ఏమి ఉండదు. ఓకే, బట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటాయి కదండి. అంటే మనం EFS ఇట్స్ హైలీ రిడెండెంట్, హైలీ అవైలబుల్ ఉంది. కానీ కంపేర్ టు EFS కాస్ట్ వైజ్ గా చూసుకుంటే EBS తక్కువ కాస్ట్ కదా. తక్కువ అప్పుడు కాస్ట్ మరి EBS వాడితే మీరు ఎలా షేర్ చేస్తారు ఇంకో EC2కి EBS ని? ఒక EBS వాల్యూమ్ ని ఇంకో EC2కి ఎలా షేర్ చేస్తారు? అది పాసిబిలిటీ లేదే. ఎప్పుడైనా చేశారా? మనం వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే స్నాప్ షాట్స్ తీసుకొని మళ్ళీ స్నాప్ షాట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ అది కొంచెం అది మీరు ఇట్స్ నాట్ వైబుల్ సొల్యూషన్. ఓకే, చలో నెక్స్ట్ అండి. సో ఇప్పుడు దాకా ఏంటంటే వాల్యూమ్స్, రేపు ఏంటంటే డాకర్ ఫైల్ గురించి మాట్లాడుకుంటాం. అయితే నాకు ఒక 10 minutes ఉంది కాబట్టి మీకు ప్రతిసారి ఇలా ల్యాబ్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయడం అనేది మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అనమాట. లేదు ఇలా చేస్తామంటే ఇట్స్ నాట్ రాంగ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మేబీ మీ బ్లాక్ కొందరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే త్రూ ప్రాక్సీ వెళ్ళేటప్పుడు కొన్ని క్లయింట్స్ కి నాకు AWS బ్లాక్ చేస్తుంటారు, వాళ్ళు Azure వాడుతుంటారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకి. అంటే నా ఉద్దేశం కొన్ని కంపెనీలు బ్లాక్ చేస్తుంటారు, మీరు ప్రాక్టీస్ చేయాలా. అటువంటి టైంలో ఎలా చేస్తారంటే మీకు ఒక మంచి టూల్ ఉందన్నమాట, విచ్ ఈస్ కాల్డ్ as ప్లే విత్ డాకర్. ఓకే, ఈ ప్లే విత్ డాకర్ రండి. సో యాక్చువల్గా స్వార్మ్ లో చెప్పేవాడిని, ఇది స్వార్మ్ చాలా యూజ్ అవుతుంది. బట్ క్లిక్ చేయండి, మీకు ఏంటంటే డాకర్ ఐడి ఉండాలండి. సో ఈ ప్లే విత్ డాకర్ వెళ్ళి లాగిన్ విత్ డాకర్ స్టార్ట్ అనండి. ఇది ఏంటంటే DID అంటారు, డాకర్ ఇన్ డాకర్ అని చెప్పి మీకు. అంటే
మనం EC2 లోపల డాకర్ ఇన్స్టాల్ చేసి దాని మీద మిషన్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, వీళ్ళు ఏంటంటే వర్చువల్ గా క్రియేట్ చేసి ఇస్తున్నారు అనమాట. అంటే డాకర్ లోపల డాకర్ వేసి ఇస్తున్నారు. బట్ ఎనీవే ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకోండి, సింపుల్ గా యాడ్ ఇన్స్టెన్స్ అన్నారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఒక ఇన్స్టెన్స్ యాడ్ అయిపోతుంది ఇక్కడ ఈ విధంగా. అలాగా మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు సమ్వేర్ లైక్ 5 ఇన్స్టెన్సెస్ దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఎక్కడ వాడతామంటే మీకు నేను దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు దీని పేరేంటి స్వామ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇది బాగా వాడతాం అనమాట. ఎందుకంటే ఒకేసారి 5 సర్వర్లు పెట్టి ప్రాక్టీస్ చేయడం అని చాలా కష్టం. ఏదర్ టెక్నికల్ గా క్రియేట్ చేయడము ప్లస్ డబ్బులు రెండు అవుతాయి కాబట్టి. సో మీరు ఆల్ట్ ఎంటర్ కొట్టారనుకోండి పెద్ద అవుద్ది, మళ్ళీ ఆల్ట్ ఎంటర్ కొడితే చిన్నది అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ వర్షన్ టైప్ చేశారంటే మీరు చూసుంటే 1804 లేటెస్ట్ ఉందన్నమాట. నేను ఇందాక రన్ చేసిన కమాండ్ ఇక్కడ రన్ చేయొచ్చు. నా ఉద్దేశం గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారండి, మీరు చూసినట్లయితే ఆల్రెడీ గిట్ ఉంటుంది అనమాట. సో నేనేమంటాను గిట్ క్లోన్ అని చెప్పి డాకర్ టెస్ట్కి వెళ్తాను. థింక్ కంట్రోల్ ఎంటరా మీరు పేస్ట్ చేయడానికి ఒకటి ఉంటుందండి. కాదు కాదు ఇక్కడ డాకర్లో ఇన్సర్ట్ అనుకుంటాను. కంట్రోల్ ఇన్సర్ట్, షిఫ్ట్ ఇన్సర్ట్ ఆర్ ఆల్ట్ ఇన్సర్ట్ రావాలా? మర్చిపోయాను నేను యాక్చువల్గా. కాపీ పేస్ట్ ప్లే విత్ డాకర్. షిఫ్ట్ ఉండాలా, బట్ ఇన్సర్ట్ నొక్కాలా, షిఫ్ట్ అది కీ గుర్తు రావట్లేదండి, కీ కాంబినేషన్. కంట్రోల్ షిఫ్ట్ C and V, కంట్రోల్ షిఫ్ట్ V బట్ ఓపెన్స్ కంట్రోల్ షిఫ్ట్ V, ఇది కాదు ఇది. యా, షిఫ్ట్ ఇన్సర్ట్ పేస్ట్, కంట్రోల్ ఇన్సర్ట్ వచ్చి కాపీ. ఓకే, షిఫ్ట్ ఇన్సర్ట్ వచ్చి పేస్ట్, రైట్. సో నేనేం చేస్తానంటే కాపీ చేస్తాను, ఇక్కడికి వచ్చి గిట్ క్లోన్ అని చెప్పి షిఫ్ట్ ఇన్సర్ట్ అంటే షిఫ్ట్ ఇన్సర్ట్ చూసారా? ఓకే, డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇదే రన్ చేద్దాం. మనం ఏది రన్ చేసామో ఇదే రన్ చేద్దాం. సో రూట్, సో నేనేం చేస్తాను కాపీ చేసి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అని ఎంటర్ కొడతాను. ఇదేముంటుంది, స్పేస్ ఉంటుంది ఎక్కడో, స్పేస్ ఇక్కడ ఉంది కదా, ఇది తీస్తాను. సో పుల్లింగ్ ద ఇమేజ్. ప్రాబ్లం ఏంటంటే నేను పోర్ట్ నెంబర్ ఇవ్వలేదండి. ఫైన్. సో ఇప్పుడు చూడండి డాకర్ PS అంటే మీకు రన్ అవుతుంది అనమాట. అయితే పోర్ట్ నెంబర్ ఇచ్చింటే ఇంకా బాగా పనిచేసేది. సో నేను ఏం చేస్తాను, ముందుకు పోయి -name devtest2 అని ఇచ్చి -p 8000:80 అన్నాను అనుకోండి, స్టార్ట్ అయిందనమాట. సో డాకర్ PS అంటే మీకు రెండు కనెక్ట్ అయింది 8000. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇక్కడ మీరు ఎప్పుడైతే పోర్ట్ ఓపెన్ చేస్తారో ఇక్కడ వచ్చేస్తామంటే ఇది క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఓపెన్ కావాలి. చూసారా వచ్చిందా? కాబట్టి మీరు ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఇది వాడాలి అంటే ఈ డాకర్ ఈ ప్లే విత్ డాకర్ అనేది నేను స్వామ్ మోడ్ లో చూపిస్తాను, ఇంకా యూజ్ అవుతుంది. బట్ మీకు చెప్తున్నాను అనమాట. సో ప్రతిసారి నేను EC2కి పోయి నేను కంటైనర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ప్రాక్టీస్ కష్టంగా ఉంది సార్, అది నా వల్ల కావట్లేదు అనుకుంటే మీరు ఈ విధంగా ప్లే విత్ డాకర్, కాకపోతే మీకు డాకర్ ఐడి ఉండాలండి, బాగా పనిచేస్తుంది, చాలా బాగా వాడుకోవచ్చు అనమాట. నేను నాకు జస్ట్ ఫర్ 10 minutes ఒక టెస్ట్ చేయాలి డాకర్ లో, ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనుకోండి, దానికి పోయి ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అంత తలకాయ నొప్పి. కాబట్టి సింపుల్ గా ఏంది, ఇక్కడికి వచ్చేస్తాను, ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి టక్ చేసుకుంటాను. ఓకే, అంటే కమాండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, మనం సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం నేను చాలా బాగా వాడతాను దీన్ని. సో మీరు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో రేపు వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి డాకర్ ఫైల్ డిస్కస్ చేద్దాము, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చి వెనస్డే వచ్చి మనం డాకర్ కంపోజ్ గురించి మాట్లాడతాము. ఇంకా టైం దొరికితే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట, డాకర్ స్వామ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో క్వశ్చన్స్ అండి.
ఇది నేను నా లోకల్లో డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి. దాంట్లో లోకల్లో ఉన్న ఫైల్స్ షేర్ చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ డాకర్ కంటైనర్ లో నా డాకర్ కంటైనర్ కూడా లోకల్ మిషన్ లో రన్ అవుతుంది. అప్పుడు బైండ్ యూజ్ చేయడం బెటరా లేకపోతే వాల్యూమ్స్ యూజ్ చేసుకోవడం బెటరా? అంటే మీరు టెస్టింగ్ కోసమా? నా టెస్టింగ్ కోసం నేను నా మిషన్ లో ఇన్స్టాల్ చేసుకున్నాను. బైండ్ వాడుకోండి. ఎందుకంటే మీరు వాల్యూమ్ వాడితే ప్రాబ్లం ఏంటంటే ముందు వాల్యూమ్ క్రియేట్ చేసి దాంట్లో డేటా పెట్టి మళ్ళీ దాన్ని మౌంట్ చేయాలి. ఆ బాధ లేదు కదా. సింపుల్ గా ఫోల్డర్ మౌంట్ ఆల్రెడీ ఉంది, డేటా ఫోల్డర్, ఆ ఫోల్డర్ మౌంట్ చేసేయచ్చు కదా. అప్పుడు బైండ్ మేలు కదా. పర్ఫెక్ట్. క్వశ్చన్స్ అండి, హర్ష గారు, చెప్పండి. మీ రెపాజిటరీ నేను పుల్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా అండి? నేను డాకర్ క్రియేట్ చేసుకున్నాను. చేసుకోండి, ఫ్రీయే కదా, అది ఎవరైనా చేయొచ్చు కదా, అంతేముంది. అదే నేను మీ దాంట్లో ఉన్న రెపాజిటరీ నేను పుల్ చేసుకోవాలనుకుంటున్నాను. గిట్ క్లోన్ అని కొట్టండి, లేదంటే డౌన్లోడ్ చెప్పండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఏముంది అక్కడ? డాకర్లో అండి. డాకర్లో కూడా అండి అన్ని ఫ్రీయే ఉన్నాయి. నేనేమి ప్రైవేట్ రిపోజిటరీ పెట్టలేదు. డాకర్ పుల్ అని కొట్టండి, hub.docker.comకి వెళ్తారు. మీకు ఏం కావాలా అన్ని కూడా నా అన్ని కూడా పబ్లిక్ రిపోజిటరీస్. నేనేం ప్రైవేట్ అంటే ఏం లేదు నాకు ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. సింపుల్ గా ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ డౌన్లోడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ పుల్ అని చెప్పి శ్రీహర్ష v/enginix అని చెప్పి అయితే ట్యాగ్స్ కింద v1 అని ఇచ్చారు అనుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది అంతే. ఓకే. ఓకే, సరేనండి. సో లెట్స్ స్టార్ట్ అగైన్. మనం రేపు కలుద్దాం. ప్రాక్టీస్ వెరీ వెల్. సీ యూ గైస్, బై.